మీరు నమ్మకంతో నా నెంబర్కి కాల్ చేసి నన్ను ఒకసారి కలవండి, మీ సమస్య క్లియర్ చేస్తాను. లక్ష్మణ్ గురూజీని మాట్లాడుతున్న ప్రేక్షకులకి నమస్కారం. అసలుగా అమావాస్య అంటే ఏమిటి? అమావాస్య, ఆదివారం అమావాస్య అంటే చాలామందికి తెలవదు. ఏం జరుగుతుందో ఆ రోజు, అసలు ఎందువల్ల అమావాస్యను మనం ఎంచుకుంటాము, ఆ రోజు ఏంటి పవరు అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు నన్ను. అయితే దానికి చెప్పేది ఒకటే, అమావాస్య అంటే చాలా పవర్ఫుల్. ఎందుకంటే కొన్ని శక్తులు, దైవశక్తికి మించి అమావాస్య రోజు నాడు దుష్ట శక్తులు ప్రవశిస్తుంటాయి. గాలి, కొన్ని భూతాలు కానీ, కొన్ని దెయ్యాలు కానీ, కొన్ని శక్తులు కానీ, పెద్ద పెద్ద శక్తులు కానీ, ఒంటి మీద ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా కూడా ఆ రోజు నాడు మనం వాటిని పారగొట్టాలన్నా, అది వశం చేయాలన్నా, తీసేయాలన్నా, కొన్ని పూజలు నేర్చుకోవాలన్నా, కొన్ని చెయ్యాలన్నా కూడా ఆ రోజు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు రాత్రి 12 గంటల తర్వాత పెద్ద పెద్ద గురువులు, విద్య నేర్చుకున్న వాళ్ళు ఆ రోజే ఎక్కువ శాతం పని చేసి నేర్చుకుంటారు. అవి తీసేయాలన్నా కూడా ఆ రోజు బాగా పనిచేస్తుంది. దానివల్ల అమావాస్య కానీ, సూర్యగ్రహణం కానీ, చంద్రగ్రహణం కానీ ఆ రోజు దేవస్థానాలు కూడా మూసేస్తారు. ఆ రోజు నాడు కొన్ని శక్తులు మన బయట తిరుగుతుంటాయి కాబట్టి ఎక్కువ శాతం బయటికి వెళ్ళరు. అమావాస్య రోజు నాడు కానీ ఇలా సర్పాలు కానీ, పెద్ద పెద్ద పాములు కానీ ఆ రోజు సంచరిస్తుంటాయి.